ఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం రాజా హిందుస్థానీ సినిమా నుండి పరదేశీ పరదేశీ అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఇప్పటికీ ఒకటో భాగం చూసాము, ఇది రెండో భాగం. రెండో భాగంలో ఒకటవ చరణాన్ని చూడబోతున్నాం. మీకు ఆల్రెడీ ముందు శృతి చెప్పాను. బి 7 శృతిలో, హిందుస్థానీ ఫ్లూట్లో 7 శృతిలో ఉంటుంది. అది 2 ఏళ్ల సజమంతో మీకు ఈ పాటను నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఒకటవ చరణం చూద్దాం. హమ్మింగ్ అయిపోయిన తర్వాత తాపమ తాపమ మపమరి రేమా పరదేశీ పరదేశీ మపమరి జానా నహీ తర్వాత ఒక చిన్న బిట్టు ఉంటుంది, లింక్ బిట్ ఒకటి. రిస రిస దప దప మా అలా వస్తుంది. అది తర్వాత రీమా ముజే పద పప, ఇందులో ద 4.5 పద ఏ ముజే చోడు పాద అలా పనుకొచ్చిన తర్వాత దశద ముజే పామమ్మ చోడుకే పరదేశీ మేరీ యారా. అది ఎలా వస్తుందంటే సస పర సస పర దస దేశీ మేరీ మేరా సస సరి 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 యారా వాద. అంటే మీరు వోకల్ని అనుసరించకండి, ఫ్లూట్ను మాత్రమే అనుసరించండి. నేను స్వరాలు ఆల్రెడీ చెప్తున్నాను మీకు వివరంగా. దాని ప్రకారం అంటే గొంతు కొంచెం సహకరించదు కాబట్టి మీరు ఫ్లూట్ సౌండ్ని అనుకరించండి. అయితే యరా సస దస స సరి యరా సరి సదా వాదని పాద బాణ నిబాణ అలా అవుతుంది. సరి సద పదం దశ ముజే సస యాద్ ససరీస. అంటే రీ నుండి సాలోకి జారుడు గమకం. అది రకన కయి సరి గారి. ఇక్కడ గాకు గమకం ఇవ్వచ్చు, లేకుంటే రీకు సారీ రీకు పూలున ఇలా వస్తుంది. ఇది ఒకటోది చరణం ఎలా వస్తుందంటే, నేను గమకాలతో పాడుతున్నాను, గమనించండి. మీకు లెసన్ గమకం లేకుండా చెప్తున్నాను, అంటే మీరు యాడ్ చేసుకోవాలి.
వచ్చేసి ఒకటవ చరణం. తర్వాత ఇది మ్యూజిక్, రెండవ మ్యూజిక్. అంటే ఇది ఎలా వస్తుందంటే సా 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 దా సరిగ సరి మాగా మా పైన పలుకుతుంది. ఎలా అంటే మా మాగా అలా పలుకుతుంది. ఇక్కడ సా 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 దా సరిగ సరి సా సా మాగా అలా వస్తుంది. ఇది రెండవ దాంట్లో. మూడు సార్లు వచ్చిన తర్వాత దాస రేగా సరి, తర్వాత మళ్ళీ 2 సార్లు. 2 సార్లు వచ్చిన తర్వాత మా వస్తుంది, పై మా వచ్చిన తర్వాత సరి 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 సదా దా దస దస ద పాప పద పద ప మరి మా మామ. ఇది ద పద ద పామ మా ప మరి మా పామ పా సాదా. ఇది వీణ బిట్ అనుకుంటాను, వీణ బిట్టే ఇది. పద ద ప మ ప ప మరి మా పా మమ మా పా మా పసద. అంటే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. టోటల్గా ఇది ఒకటవ చరణం ప్లస్ రెండవ సంగీతం. ఇది రెండవ భాగంగా మీకు ఈ వీడియో చేశాను. దయచేసి ఏమైనా తప్పులు గుట్లా ఉంటే నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఫ్లూటు నేర్చుకోదలుచుకుంటే నా నంబర్ మీకు ఇదే వీడియోలలో ఏదో ఒక వీడియో పైన 2-3 వీడియోలకు ఉంటుంది. నన్ను కాంటాక్ట్ అవుతే నేను మిగతా విషయాలు చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ 3వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.